హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మూవీ రాజా. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ ఏడాది జూలై వరకు కేవలం టాలీవుడ్ మాత్రమే తెలిసిన ఒక స్టార్ హీరో. కానీ జూలైలో రిలీజ్ అయిన బాహుబలి సినిమా తర్వాత ఇండియా ఫేమస్ హీరో అయిపోయాడు. ఒక సినిమా ప్రభాస్ కి ఇంటర్నేషనల్ గా గుర్తింపు తీసుకురావడం కాకుండా బాహుబలి స్టార్ ప్రభాస్ అనే ట్యాగ్ లైన్ కూడా తగిలించి మరి అతని ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా చేయమని అప్రోచ్ అవుతున్నారు. కేవలం యాడ్స్ కోసమే కాదండోయ్, బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ లో నటించమని కూడా 6 అడుగుల ఆజానుభావుడికి ఆఫర్స్ వస్తున్నాయి. అందులో భాగంగా బాలీవుడ్ మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ అయిన ధూమ్ సిరీస్ 4వ పార్ట్ లో విలన్ గా చేసే ఆఫర్ ని ఇచ్చారు యష్ రాజ్ ఫిలిమ్స్ వారు. కానీ కాస్త ఆలోచించిన ప్రభాస్ సున్నితంగా ఈ సినిమాకి నో చెప్పాడట. దానికి కారణం బాహుబలి 2 ప్రస్తుతం తాను బాహుబలి 2 సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నాడని, ఆ సినిమా అయ్యేంత వరకు మరో సినిమాకి సైన్ చేయడం దానికి డేట్స్ కుదరవు అని, అందుకనే ప్రభాస్ ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ కి నో అన్నాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మరి యష్ రాజ్ ఫిలిమ్స్ వారు బాహుబలి స్టార్ కోసం ఎదురు చూసి బాహుబలి 2 రిలీజ్ అయ్యాక ఆ క్రేజ్ తో మళ్ళీ ప్రభాస్ ని విలన్ గా తీసుకుంటారా లేక ఆలోపే వేరే ఎవరినైనా తీసుకుని కానిచ్చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ రిమిస్ కింగ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.